ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిందే ఇప్పుడు బెంగాల్లో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తివారీ ఎన్డీ తివారీ ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు. తివారీ మీదన అప్పుడే ఆంధ్రజ్యోతి స్టార్టింగ్ టైం ఒక వీడియో ఫోకస్ చేసింది. ఒక మసాజ్ చేసే అమ్మాయి తివారీకి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఆమె తనని తివారీ లైంగికంగా వేధించారు అన్నటువంటిది. కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు, బట్ ఆ వీడియో మాత్రం జ్యోతి వాళ్ళకి ఇచ్చింది. అంతకుముందు టీవీ9కి ఈటీవీకి ఇస్తే గవర్నర్ అందులో ఈఎంఐ ఆయనకి మసాజ్ చేస్తున్నట్టుంది, కానీ అందులో ఎక్కడా కూడా తను వేధిస్తున్నట్లేదు. తను పడుకుని నిద్రపోతున్నాడు, అమ్మాయి మసాజ్ చేస్తున్నట్టుంది. దాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేమని వాళ్ళిద్దరు తీసేస్తే ఆంధ్రజ్యోతి అప్పుడే ఏబిఎన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఈలోపు తివారీ దాని మీద కోర్టులో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు, బట్ పేపర్లో అయితే రాసుకొచ్చారు. అది ఆనాడు జరిగింది వాళ్ళ స్టార్టింగ్ టైం. ఆ తర్వాత తివారీ మీదన విచారణకి ఎవరైనా ఆదేశిస్తారా? గవర్నమెంట్ కాంగ్రెస్దే ఉంది కాబట్టి చేయలేదు. తివారీ కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. తద్వారా రాజకీయం అన్నటువంటిది అక్కడితో ముగిసిపోయింది. బట్ ఇప్పుడు బెంగాల్లో గవర్నర్ తనని లైంగికంగా వేధించారంటూ ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అన్నట్టు మమతా బెనర్జీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలీసులు గవర్నర్కి నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ గవర్నర్ తనకున్నటువంటి విచక్షణాధికారాలని వినియోగిస్తూ ఆర్టికల్ 361 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 అధికారం ప్రకారం గవర్నర్ మీద విచారణ దర్యాప్తుకి ఎట్లాంటి చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర పోలీసులకు లేదంటూ ఆనంద్ బోస్ గవర్నర్ ఈ సందర్భంగా ప్రకటించడంతో పాటు అట్లాంటి నోటీసుల్ని లైట్ తీసుకోమని చెప్పారు. అలాగే ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను కూడా సమర్పించమని ఈ సందర్భంగా మహిళా ఉద్యోగి ఫిర్యాదు మీద దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ని ఇదంతా అడిగారు. మరి అది రాజ్భవన్లోని 3 అధికారులు అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసుని విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం అన్నటువంటిది కీలకమైంది. రాజ్యాంగ సంక్షోభం, మరి దాని మీద ఎవరు జోక్యం చేసుకుంటారు? ఎందుకంటే ఒకప్పుడు చీఫ్ జస్టిస్ మీద ఇట్లాంటి ఎలిగేషన్సే వస్తే ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి కోర్టు వాటిని కొట్టిపడేసింది. అదంతా తప్పని చెప్పింది. ఇప్పుడు దీని మీద ఏం జరుగుతుందో చూడాలి.